హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటా పిల్లలు రెడీ అయిపోయారు అనుకుంటున్నాం. మేమైతే ఊరు వెళ్తున్నాము అనమాట. చాలా రోజుల తర్వాత మేము మా ఊరు వెళ్తున్నాము. చాలా రోజులు అయిపోయింది ఈసారి వెళ్ళక. ఎందుకు వెళ్తున్నాము ఏంటనేది చెప్తాను ఈ వ్లాగ్లోని. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే ఇంకా పిల్లల్ని తీసుకొని బస్సు ఎక్కడానికి అయితే వచ్చాము. ఈసారి బండి మీద వెళ్ళట్లేదు, ఎందుకంటే కొంచెం వర్షం పడేటట్టు ఉంది. అందులోనూ పిల్లలతో బండి మీద ఎక్కువ దూరం వెళ్ళాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని చెప్పి బస్కి వెళ్దాంలేని డిసైడ్ అయ్యాము. ఈసారి బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడేవో చిన్న చిన్న బొమ్మలు పెట్టారనమాట. పిల్లలు ఇంకా అలాంటివి చూస్తే వెంటనే అడుగుతారు కదా, అవేవో కావాలన్నారు. తర్వాత ఇంకా వచ్చేసాము. ఇది వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అనమాట. గోంగూర వలుస్తూ ఉన్నాము. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇది వచ్చేసి 2 days వ్లాగ్ అనమాట. గారెల్లోకి చట్నీ చేసి రెడీగా పెట్టాను. పల్లీ చట్నీ, అలాగే పచ్చిమిర్చి టమాటో చట్నీ చేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రెడీగా పెట్టాను. ఇంకా గారెలు కూడా వేసామన్నమాట. కొన్ని అయితే వేసాము, తర్వాత మిగతా వేయచ్చు అని చెప్పేసి. ఇంకా మొత్తానికి ఏం జరుగుతుంది, ఎందుకు ఇవన్నీ చేసామంటే, మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ ఉంది కదా, ఆమెది సంవత్సరికం అనమాట. దానికోసమని మేము ఊరికి వచ్చామన్నమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే గారెలు చేసాము. ఇంకా గారెలు ఇంకా కొన్ని గారెలు ఎప్పుడైనా 2 times వేస్తే బాగా కాలుతుంది అనమాట. లేకపోతే లోపల కొంచెం పచ్చి అట్లా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి 2 timesగా వేస్తున్నాం అనమాట. ఇంక టిఫిన్ చేసే వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే మిగతావి కూడా కొంచెం వేసి పెడుతున్నాము. మిగతాయి తర్వాత వేయొచ్చులే, ఇంకా అందరు వచ్చిన తర్వాత అయినా ప్రస్తుతానికి ఉన్న వాళ్ళు తింటారులే అని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా గారెలు తిన్నాను. ఇడ్లీ దోశ తెచ్చారు, అవి తింటున్నాము. ఇంక ఇక్కడైతే వీళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. తలకాయ మాంసం అంటారు కదా, అది చేస్తున్నారనమాట. అమ్మ చనిపోయిందని చెప్పాను కదా, అమ్మమ్మ అవుతుంది కదా నాకు, ఆవిడకి బాగా ఇష్టం అనమాట మాంసం అంటే. అందుకని చెప్పేసి ఈ తలకాయ కూర అయితే వండుతున్నారనమాట. ఇంకా సంవత్సరికం రోజు అంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెడుతూ ఉంటారు కదా. ఇంకా బిర్యానీ, గోంగూర చట్నీ అయితే చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయితే వండుతూ ఉన్నారనమాట. నేను మిగతా అవన్నీ ఆల్రెడీ చేసేసాను. చికెన్ కర్రీ ఒకటి ఇంకా బ్యాలెన్స్ ఉంది అనమాట. ఇంకా అప్పుడు అవి వండుతున్నారు. ఇంకా ఇక్కడైతే ఇంకా పూజ కాదు, ఇంక ఇవన్నీ ఇంక ఇట్లా అయితే పెట్టేశారనమాట. ఇంకా కొంతమంది రావాలి, వచ్చిన తర్వాత ఇంకా వంట అయిన తర్వాత అన్నీ అక్కడ పెట్టి తర్వాత మనం తినొచ్చులా అని ఉన్నారనమాట. పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు అందరూ. ఇంకా ఏది జరిగినా కానీ ఇంక ఇంట్లో పిల్లలు ఉంటే సందడిగా ఉంటుంది కదా, ఇంకా అందరు ఇట్లా ఆడుకుంటూ ఉన్నారు. మేము ఇంకా మ్యాక్సిమం అందరం ఇంక ఇక్కడ మాకు ఇట్లా పక్కన రేకుల షెడ్ ఉంది కదా, ఇక్కడే వండుకొని ఇంకా అక్కడే తింటామన్నమాట. ఇంక ఇంట్లోకి అట్లా ఎందుకని పక్కన ఇంకా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అక్కడే వండేసుకొని అక్కడే తింటే ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నారు కదా. ఇంక నేనైతే ఇంకా ఆనియన్స్ అవి అయితే కట్ చేస్తున్నాను. ఇంకా కొన్ని కావాలని చెప్తాను. ఇంకా ఇక్కడ జస్ట్ ఇప్పుడే కర్రీ స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ అయిపోయినాయిలే. ఇంక ఇది కూడా చేస్తే అయిపోతుంది. ఇంక తర్వాత ఇంక అందరూ పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కొట్టారనమాట. అది కూడా చూపిస్తాను. ఇంకా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు కొంచెం పెద్ద దాంట్లో చేసినట్టయితే ఉడకటానికి కూడా బాగుంటుందన్నమాట. నేనైతే చేస్తాను కానీ మరి ఎక్కువ క్వాంటిటీలు అంటే నాకైతే అంత బాగా రాదులే అంటే, అందుకని నేనైతే ఇంక దాని జోలికి వెళ్ళలేదు. 1 or 2 kgs అంటే చేస్తాను, కానీ ఇంకా కొంచెం ఎక్కువ అంటే మళ్ళీ టేస్ట్ ఎట్లా వస్తుందో ఏంటో అని చెప్పేసి నేనైతే ఇంకా చెయ్యను. ఎందుకంటే కొంచెం ఏదన్నా బాగాలేకపోతే తినడానికి ఇబ్బంది కదా అందరికీ పెట్టేది. మామూలుగా ఇంట్లో కొంచెం అయితే నేనైతే చేస్తాను. ఇంకా చికెన్ కర్రీ వచ్చు, అలాగే ఫిష్ కర్రీ వచ్చు. ఇంకా మటను అట్లాంటివంటే అవి నేను తినను, చేయను కూడా అనమాట. ఎప్పుడు చేయలేదు, అలాగే తినను కూడా. అందుకని ఇంకా అసలు వాటి జోలికి అయితే వెళ్ళను. ఇంక ఇక్కడ చికెన్ కర్రీలోకి ఇంకా ఉల్లిపాయ పేస్ట్ వేస్తే గ్రేవీ వస్తుందని చెప్పి ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసి ఇచ్చాను నేను. ఇంకా అది కలుపుతూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరూ ఆటలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఫ్రూట్స్, స్వీట్స్, అలాగే పొంగలి అవి చేస్తారు కదా, అవన్నీ పెట్టారనమాట. ఇంకా అవన్నీ పెట్టిన తర్వాత ఇంక ఇక్కడేమో పడుకుంటారులే ఎవరన్నా అని చెప్పేసి ఇంకా వాళ్ళ వేసాము. ఇంకా పిల్లలేమో ఇంకా కొంతమంది లోపల, కొంతమంది బయట ఆడుకుంటూ ఉన్నారనమాట. ఓవరాల్గా మా ఇల్లు కూడా చూడండి ఎలా ఉందో, అంటే మొత్తం బ్రీఫ్గా చూపిస్తున్నాను అనమాట. ఇంక ఈ పిల్లలు ఈ గుర్రం మీద ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా బాగా ఖాళీ ప్లేస్ ఉంది కదా, పిల్లలు అందుకే ఇక్కడికి వస్తే బాగా ఇష్టపడతారనమాట, ఆడుకోవచ్చు అని చెప్పేసి ఇంక వీళ్ళకి
ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ ప్యాకెట్లు అయితే కావాలంటారు. ప్యాకెట్స్ కొని తీసుకొస్తే అందులో ఏవో వాచెస్ వచ్చాయన్నమాట. ప్రతి ప్యాకెట్లో ఒక వాచ్. ఇంకా అవి తీసుకొని ఆడుకుంటున్నారు తప్ప ఇవైతే తినలో కొంచెం తిని పక్కనైతే పడేశారు. పిల్లలు అంతే కదా, ఆట వస్తువుల కోసం చూసుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ ఆ వాచ్లతో అయితే ఆడుకున్నారనమాట. ఇంక ఇక్కడేమో పనులైతే ఇట్లా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, ఇదైతే బిర్యానీ అనమాట. ఇంకా తర్వాత పెరుగు చట్నీ, గోంగూర, చికెను, అలాగే తలకాయ మాంసం కూర ఇవైతే చేసామన్నమాట వెరైటీస్ మేము. ఇంకా ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి సాంబ్రాణి అవి అయితే వేస్తున్నారనమాట. ఇంకా మేము కూడా వేస్తాం. ఇంక తర్వాత నేనైతే ఇంక పిల్లలకి అన్నం పెడుతున్నాను అనమాట. అప్పుడు ఇంక పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత వీళ్ళు కొట్టేలోపు అన్నం తినటం అట్లా అయిపోయింది. తర్వాత ఇంకా పిల్లల చేత కూడా సాంబ్రాణి వేయించి తర్వాత నేను కూడా వేసాను అనమాట. ఇంక ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాల టైం అయింది. ఇంకా భోజనం చేద్దాంలే అని కూర్చున్నాము. ఇంక ఇంట్లో వాళ్ళమే కదా అని చెప్పి బెంచెస్ అట్లా ఏం తెప్పించలేదు. ఇంకా మేము మామూలుగా వండుకొని తింటాం కదా, ఆ ప్లేస్లోనే కూర్చున్నాంలే. ఇంకా అందరూ ఇంక మళ్ళీ అటు ఇటు లోపలికి బయటికి ఎందుకని చెప్పేసి పిల్లలందరూ అక్కడే కూర్చున్నారు. ఫస్ట్ పిల్లలకైతే పెడతాంలే అని ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాము. పిల్లలకి ఆకలి అవుతుంది కదా అని చెప్పి అప్పటికి ఇంకా 1:30 అయిపోయింది. పిల్లలు అంటే కొంచెం ఎర్లీగా తింటారు కదండి. ఇంకా పిల్లలకి పెడతాంలే అని ఇంక పిల్లలందరినీ ఒక చోటుకైతే తీసుకెళ్ళాము. ఇంక వరుసగా 1 by 1 కూర్చుంటూ ఉన్నారు. ఒక్కొక్కరికి అట్లా పెట్టాలంటే ఇబ్బంది కదా, అందరూ గ్రూప్గా కూర్చుంటే అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి అందరినీ గ్యాదర్ చేసాం, పిల్లలందరినీ. ఈ కార్యక్రమే కాదండి, మా ఇంట్లో ఏం జరిగినా కానీ అందరూ వచ్చినా ఫెస్టివల్స్ అప్పుడు అందరూ కలిసినా కానీ అందరం కలిసి కూర్చొని తింటూ ఉంటాం అనమాట. ఆఫ్టర్నూన్ అయినా సరే, ఈవినింగ్ డిన్నర్ అయినా సరే అందరం ఒక చోట పెట్టుకొని ఇక్కడైతే ప్లేస్ బాగుంటుందని చెప్పేసి ఇంక అందరం ఇక్కడే సమ్మర్ అయితే ఫ్యాన్ పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఫ్యాన్తో అవసరం లేదు కదా, ఇక్కడ ఖాళీ ప్లేస్ కూడా ఉంది కూర్చోడానికి బాగానే. ఇంకా అందరం ఇక్కడే కూర్చొని తింటూ ఉంటాం ఎవరు వచ్చినా కానీ. ఇంకా కింద కూర్చోలేని వాళ్ళు చైర్స్ అట్లా వేస్తూ ఉంటారు కదా, ఇంకా చైర్స్లో కూర్చొని తింటారు. ఇంకా మామూలుగా పల్లెటూరులో వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది, కష్టమని అంటూ ఉంటారు ఇట్లా ఉన్న వాటిని, లేకపోతే రేకుల షెడ్ అంటారు. ఇంకా మనకి ఏదన్నా బళ్ళు అవన్నీ పెట్టుకోవడానికి, పొలంలో వస్తువులు అవన్నీ తెచ్చి పెట్టుకోవడానికి ఇట్లా వేసుకుంటూ ఉంటారు పల్లెటూరులో వాళ్ళు. ఇంకా సిటీలో ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే తింటున్నాం అనమాట. ఇంక ఇక్కడ నేనైతే కనిపించట్లేదు కదా, నేనైతే అడే పక్కనే కూర్చొని ఉన్నానమాట. ఇంక నన్ను నేను తీసుకోవాలంటే కనిపించదు కదా, అందుకని చెప్పి జస్ట్ ఇలా ఒక చిన్న బిట్ అయితే తీసానమాట. ఇంకా అందరితో పాటు నేను కూడా భోజనం అయితే చేసేసాను. భోజనం చేసిన తర్వాత పిల్లలు చూడండి బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు. మా పాప అయితే ఇంకా వచ్చిన కాడ నుంచి ఇంకా ఆ బొమ్మతోనే ఆడుతుంది ఎక్కువ టైం అయితే. ఇంకా వీళ్ళందరూ వంట సెట్లు అవన్నీ పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలేమో కర్రలతోటి, బాల్స్ తోటి, ఇంకా ఫ్యాడ్ ఉంటే దాంతో బాల్తో ఆడుకుంటూ ఉన్నారు. ప్లేస్ బాగా ఉండటం వల్ల పిల్లలకి బాగా బెనిఫిట్ అనమాట ఇక్కడికి వస్తే ఆడుకోవడానికి. అందుకే పిల్లలు ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మేము ఊరికి వెళ్ళమా అంటూ ఉంటారు. ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, అందరూ బాగా ఆడుకోవచ్చు అనమాట. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా అందరు కలిసినప్పుడైతే ఇంకా ఎక్కడంటే అక్కడ ఇంకా కూర్చొని ఇట్లా మీటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. తిన్న తర్వాత ఇంకా అందరూ కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మధ్య మధ్యలో నేను ఇంకా ఇటు అటు తిరుగుతూ ఉన్నాను. మా బాబాయ్ ఏం చేస్తున్నాడంటే పత్తి కాటా వేసే మిషన్ ఉంటుంది కదా, అది ఆన్ చేసి దాని మీద నుంచొని చూస్తున్నాడు నంబర్స్ ఏం వస్తున్నాయో ఏంటని. అది ఛార్జింగ్ తక్కువ ఉండటం వల్ల నంబర్స్ అయితే కరెక్ట్గా రావట్లేదన్నమాట. అయినా కానీ నుంచొని ఏదో చూసుకుంటూ ఉన్నాడు. అమ్మ చూడు ఎంత ఉంది ఏంటని నన్ను కూడా నుంచోమని చెప్తున్నాడు అనమాట తను. సరే నేను తర్వాత నుంచుంటాను, ముందు నువ్వు చూసుకో అని చెప్తా. అవన్నీ ఏవో రాంగ్ వస్తుందన్నమాట, 500 అట్లా. అంటే అమ్మ చూడు ఈ నెంబర్ చూడు, ఆ నెంబర్ చూడు అని చెప్తా ఉన్నాడనమాట. తనకు అదొక సరదాలాగా ఉందన్నమాట. అట్లాగా ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం బయలుదేరుతాం అనుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఉయ్యాలు ఉంది కదా, పిల్లలు ఇంక ఇక్కడ ఉయ్యాలు వేసుకుంటూ ఉంటారు చీరతోటి. ఇంకా ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 ఉన్నాయి. ఇంకా అందరూ ఉన్నప్పుడైతే చాలా వేస్తూ ఉంటారు. ఇంక ఈరోజు ఒకరోజే కదా అని ఇంకెవరూ ఊగటానికి వేసుకోలేదన్నమాట. ఇంకా పిల్లలేమో అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడికి వస్తే ఎక్సర్సైజ్ కూడా అవుతుందన్నమాట బాడీకి, దరికి ఆ దరికి తిరగటానికి.
మనకేంటంటే సిటీస్లో అన్నీ అక్కడక్కడే ఉంటాయి కాబట్టి ఎక్కువ నడవాల్సిన అవసరం ఉండదు, కదలాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఏంటంటే అన్నిటికీ అదరికి ఇదరికి నడుస్తూ ఉంటాం కాబట్టి బాడీకి కూడా ఎక్సర్సైజ్ లాగా అవుతుందన్నమాట. స్పెషల్గా ఎక్సర్సైజ్లు ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఉంటే అదొక బెనిఫిట్ అనమాట. ఇంక ఇక్కడ అందరూ బయట మీటింగ్ అయిపోయింది కదా, ఇంకా లోపల కూర్చున్నారు అందరూ. ఇంక వెళ్ళిపోతున్నాము కదా అని చెప్పేసి బ్యాగ్ సర్దేసుకున్నాను నేనైతే. పిల్లల బట్టలు అవన్నీ తీసుకొచ్చాను కదా, అవన్నీ సర్దేశాను. ఇంకా అందరం రెడీ అయిపోయాము వెళ్ళటానికి. ఇంకా టీ తాగేసి వెళ్దాంలే అనుకున్నాం. ఇంక నేనైతే టీ పెట్టడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇంక ఈవినింగ్ టీ తాగైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట గుంటూరుకి. ఇదండి మా ఫుల్ డే వ్లాగ్ అయితే. ఇంకా కొన్ని అయితే నేను తీయలేదు, ఎందుకంటే టైం దొరకలేదు తీయటానికి. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు రిటర్న్ కార్లో వస్తున్నాం అనమాట. ఇంకా ఇదండి ఫుల్ డే వ్లాగ్. ఎలా ఉంది వ్లాగ్, మేము ఎలా చేసాము ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. పిల్లలు ఇంకా పక్కన ఏవో వెళ్తూ ఉంటే అవి చూపిస్తే ఏవో చెప్తున్నారనమాట. ఇంతటితో సెలవు, బాయ్.